హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ నెల మా డిమార్ట్ సరుకులు ఏమేమి తీసుకున్నాం అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియోకి ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 3 ఉంటాయి. ఇవైతే చాలా డేస్ వస్తాయి. దీని నార్మల్ ప్రైస్ వచ్చేసి 245 రూపీస్ ఎంతో ఉంది. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 205 రూపీస్కి అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిన్ సర్ప్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి కిలో వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్కే వచ్చింది. అలాగే సాఫ్ట్ టచ్ ఒకటి తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 58 ఉంది. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 55 రూపీస్కే వచ్చింది. అలాగే విమ్ సోప్స్ కూడా తీసుకున్నాము. నేను లాస్ట్ టైం విమ్ లిక్విడ్ తీసుకున్నాను. నాకు సోప్సే బెటర్ అనిపించినాయి. ఇంకా 4 సోప్స్ అయితే తీసుకున్నాను. పెద్దది తీసుకోవడం కంటే ఇలా విడివిడిగా 10 రూపీస్ తీసుకోవడం బెటరు. ఒకసారి వాటర్ పడినాయి అంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి సోపు ఇలా ఒక్కొక్కటి తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని 4 తీసుకున్నాను. ఇవి 38 రూపీస్ మొత్తం 4. నెక్స్ట్ వచ్చేసి అప్పడాల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము. దీని వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్. ఎంఆర్పి వచ్చేసి 76 రూపీస్ అయితే ఉంది. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 38 రూపీస్కే వచ్చింది. బయట ఒక అప్పడాల ప్యాకెట్ తీసుకుంటే 30 రూపీస్. అవి చాలా తక్కువ ఉంటాయి అందులోని. ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓన్లీ 38 రూపీస్కే వచ్చింది. చాలా బెటరు బయట వాటితో పోలిస్తే. చాలా బాగున్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి సర్ఫెక్సెల్ సోప్స్ అయితే తీసుకున్నాను. మొత్తం 4 ఉంటాయి. ఒక్కొక్క సోపు కిలో ఉంటుంది. దీని ఎంఆర్పి ప్రైస్ 125 రూపీస్ ఉంది. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్కే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి డిమార్ట్లో సోప్స్. అందుకని నేను డిమార్ట్లో తీసుకోవడానికే ఇష్టపడతాను. ఏ సోప్స్ అయినా క్వాలిటీ బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో యూస్ చేసే వైపర్ అయితే ఒకటి తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకున్నాను. ఇదైతే ఇంకొకటి తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితేని. ఇది వచ్చేసి 45 రూపీస్. కిచెన్లో కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతేని మనం క్లాత్ని తడి క్లాత్ తుడిచి మళ్ళీ దాన్ని పిండి ఆరబెట్టడం కంటే ఇది మనం వాటర్ వేసి క్లీన్ చేసిన వెంటనే డ్రై అయిపోతుంది, వెంటనే ఆరిపోతుంది. చాలా బాగుంది. అందుకే ఈ వైపర్ అయితే ఒకటి తీసుకున్నాను మళ్ళీని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టేఫ్రీ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 275 రూపీస్ ఉంది. 40 యూనిట్స్ ఉంటాయి. బయట తీసుకుంటే మనం సేమ్ అదే కాస్టే తీసుకుంటారు. కానీ డిమార్ట్లో 191 రూపీస్కే వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. బయట కిరాణా షాపులో ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు వచ్చేసి 145 రూపీస్ 144 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. కానీ డిమార్ట్లో 140 రూపీసే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఒక 3 తీసుకున్నాను. ఇంకా చాలా రకాల ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. మనం ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు 5 లీటర్స్ది ఉంటుంది కదా, అది తీసుకుంటే కొంచెం మనం 130కే వస్తుంది. ఆయిల్ ప్యాకెట్ అనేది 5 లీటర్స్ కదా, ఇంకా అవి తీసుకున్న బెటరే. ఇంకా అయితే మేము ఈ 3 ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. 140 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్. ఇంకా సరుకులు కూడా తీసుకున్నాము కొన్ని. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ కిలో పైనే ఉంది. సరుకులు కూడా కిరాణా షాప్ కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అంటే ఒక 5 రూపీసు అలా తక్కువగానే ఉన్నాయి. అయితే పెసలు తీసుకున్నాము. హాఫ్ కిలో 56 రూపీస్ అయితే పడింది. పెసలు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సరుకులు కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఇంకా మనం ఏ వస్తువులైనా డిమార్ట్లో చాలా క్వాలిటీ బాగుంటాయి. ఇవైతే కర్నూలు రైస్ కూడా తీసుకున్నాము. కిలో పైనే ఉన్నాయి. ఇవి బాస్మతి రైస్ తీసుకున్నాము. కిలో పైనే ఉన్నాయి ఇవి కూడా. 111. దీని కాస్ట్ వచ్చేసి బయట కిరాణా షాపుల్లో కొంచెం ఎక్కువ కాస్టే తీసుకుంటున్నారు. కొంచెం డిమార్ట్లో తక్కువ ప్రైస్కి వస్తున్నాయని కర్నూలు రైస్ కిలో అలాగే బాస్మతి రైస్ కిలో తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని మాత్రమే తీసుకున్నాము. అంటే అన్ని సరుకులు అయితే తీసుకోలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ తీసుకున్నాము. ఈసారి ఏం లేవో ఏం అవసరమో అవి మాత్రమే తీసుకున్నాము. అలాగే పన్నీర్ ప్యాకెట్స్ కూడా చాలా తక్కువ రేటుగా వస్తాయి. ఇది సాఫ్ట్ పన్నీర్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క ప్యాకెట్ 120 రూపీస్ ఉంది. 90 రూపీసే పడింది డిమార్ట్ ప్రైజు. బయట ఈ ప్యాకెటే 140 అమ్ముతున్నారు. 120 కూడా తీసుకుంటున్నారు. ఇంకా డిమార్ట్లో తక్కువకి వస్తున్నాయని 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. ఈ నెల మా డిమార్ట్ ఖర్చు అయితే ఎంత అయింది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇవైతే డిమార్ట్లో తీసుకున్నాము. ఇంకా అవసరమైనవి మాత్రమే తీసుకున్నాము.
అలాగే బాదం పప్పు ప్యాకెట్ కూడా తీసుకున్నాము. ఆ ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. అది అరకిలో తీసుకున్నాము. 407 రూపీస్ అయితే పడింది. కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి బాదం పప్పులు. బయట తీసుకునే వాటికంటే డీమార్ట్లో తీసుకున్న బాదం పప్పులు అయితే బాగున్నాయి. ప్రతి వస్తువు నాకు ఎందుకో క్వాలిటీగా అనిపిస్తాయి డీమార్ట్లో. అందుకే ఎక్కువగా డీమార్ట్కి వెళ్ళి తీసుకోవడానికి ఇష్టపడతాను. సో బిల్ ఎంత అయింది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మీరు డీమార్ట్కి వెళ్తే ఏమేమి తీసుకుంటారో, మీ బిల్ ఎంత అవుతుంది అనేది కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.